అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు మహానాడు గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెలుసుకున్నారట. చూసారా, ఇదో గొప్ప విషయం అండి. ఎందువల్లంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ జరగబోయే మహానాడు అంటే పార్టీ కార్యక్రమం గురించి దేశ ప్రధాని అంటే నరేంద్ర మోడీ అంటే అత్యంత ప్రభావితమైన ప్రతిభావంతమైనటువంటి ప్రధాని ఆ పార్టీ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నాడు అంటే అతనికి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఇతని సిస్టమ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు ఇంత బాగా చేస్తున్నారనే ఒక ఉత్సాహం కావచ్చు. ఏది ఏవైనా అతను నిశ్చితమైన పరిశీలన చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద కూడా అడిగాడట. చంద్రబాబుజీ क्या बात है, महानाडु का मतलब क्या है, कैसे कर रहे हैं आप महानाडु అని చెప్పాడు. మహానాడు అంటే అర్థం ఏంటి, మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారని. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఇది ఎప్పుడో పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఈ మహానాడు ప్రతి సంవత్సరం ఒక సిస్టమ్గా మేము జరుపుకుంటున్నాం. ఒక పండగ వాతావరణంలో మా కార్యకర్తలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. మరి మహానాడు అంటే మాకు పెద్ద పండగ లాంటిది అని చెప్పేసి అతను చెప్పాడట. అయితే దానికి అతను ఏమన్నాడంటే, ఓకే బాగుంది, నేను విన్నాను మహానాడు గురించి. మీ ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు మీరు జరిగిపోయే మహానాడు భారతదేశంలో ప్రతి చోట కూడా పెద్ద చర్చగా మారింది. ఇంత సిస్టమ్గా ప్రతి సంవత్సరం కార్యకర్తలు ఇంత క్రమశిక్షణగా పార్టీ పట్ల ఇంత అంకిత భావంతో వచ్చి మీ రాష్ట్రంలో ఏ మూల ఈ కార్యక్రమం పెట్టినా అక్కడికి స్వచ్ఛందంగా తరలి వచ్చి దిగ్విజయం చేయటం అనేది భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా చేయనటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ధన్యవాద్ చంద్రబాబుజీ. అయితే నాదొక చిన్న సూచన, ఈ మహానాడు జరగబోయే ఈ 3 రోజుల్లో ఏదో ఒక పూట తృణధాన్యాలతో కూడినటువంటి ఫుడ్ వాళ్ళకి పెట్టండి. తృణధాన్యాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ విధంగా మీరు తృణధాన్యాన్ని రికమెండ్ చేయండి, ప్రోత్సహించండి అని చెప్పేసి అంటే దానికి అతను ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రధానమంత్రి గారు తప్పకుండా నేను పాటిస్తానని చెప్పేసి అతను ఏం చేశాడంటే, ఇప్పుడు ఈ మహానాడులో ఈ తృణధాన్యాలు బాగా ఉండే వంట మనిషి కోసం వీళ్ళు గాలింపు మొదలు పెట్టారు. మేబీ 27, 28, 29 తేదీల్లో ఒక పూట తృణధాన్యాలతో కూడిన ఫుడ్ డెఫినెట్గా ఉంటుంది. అంటే మహానాడిని అతను సూచించాలంటే ఈ కార్యక్రమం అతనికి నచ్చింది ప్రధానికి. అది సంబంధం లేదు, అతను బీజేపీ, టీడీపీ, అది జాతీయ స్థాయి పార్టీ, ఇది రాష్ట్ర స్థాయి. కానీ ఎందుకు అతను దీనికోసం అంత ఆలోచించాడు, దీనికోసం అంత దృష్టి పెట్టాడంటే పార్టీని మెచ్చుకున్నాడు, నాయకుడిని మెచ్చుకున్నాడు, పార్టీ సిస్టమ్ అతను మెచ్చుకున్నాడు. అతను నోటప్పుడు ఇంకో మాట ఏమంటాడు, భారతదేశం మొత్తం ఈ మహానాడు గురించి చర్చ అవుతుంది అన్నాడు. మరి చాలా గొప్ప విషయం కదా, తెలుగుదేశం పార్టీ గర్వించదగ్గ విషయం. థ్యాంక్ యూ.